భారత్పై గాని ప్రధాని మోదీపై గాని దాడి జరిగితే సహాయం చేయడానికి అమెరికా వస్తుందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. తాను అధ్యక్షుడిగా ఉన్నంతకాలం భారత్కు శ్వేత సౌధంలో ఒక గొప్ప మిత్రుడు ఉన్నట్లేనని చెప్పారు. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంపై ప్రతిష్టంభన, సుంకాల విధింపు, ఇటీవల హార్మోజ్లో అమెరికా దాడుల్లో 3 భారతీయులు మరణించడం వంటి ఘటనలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణిస్తున్న నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఫ్రాన్స్లోని ఏవియాన్ పట్టణంలో జరుగుతున్న G7 సదస్సు నేపథ్యంలో ప్రధాని మోదీ ట్రంప్ సమావేశమై చర్చించారు. మోదీ కఠినమైన నెగోషియేటర్ అని ట్రంప్ అన్నారు. మోదీని చూపిస్తూ మోదీ చాలా అందంగా, దేవదూతలా సున్నితంగా కనిపిస్తారు, కానీ ఆయన చాలా దృఢమైన, కఠినమైన వ్యక్తి అని అన్నారు. గొప్ప వాణిజ్య చర్చాకర్త అని, ఆయన భారత ప్రజలను ప్రేమిస్తారని, అలాగే అమెరికాను ప్రేమిస్తారని ట్రంప్ వ్యాఖ్యానించారు. గతంలో తాము హూస్టన్లో హౌడీ మోడీ కార్యక్రమం నిర్వహిస్తే స్టేడియం మొత్తం నిండిపోయింది అన్నారు. భవిష్యత్తులో తాము భారత్కు వెళ్లనున్నాము అని ట్రంప్ అన్నారు. ఇరాన్తో శాంతి ఒప్పందానికి 2 రోజుల ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒప్పందానికి ఇరాన్ కట్టుబడి ఉండకపోతే ఆ దేశంపై మళ్లీ బాంబులు వేస్తామని హెచ్చరించారు. G7 సమ్మిట్లో భాగంగా నిన్న ఆయన ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సిసితో సమావేశమయ్యారు. MOU ఫైనల్ కాదని, అది తనకు నచ్చకపోయినా, ఇరాన్ దానికి కట్టుబడి ఉండకపోయినా తాము మళ్లీ ఇరాన్పై బాంబులు వేస్తామని అన్నారు. ఎందుకంటే ఇరాన్ 47 ఏళ్లుగా మోసం చేస్తూనే ఉంది అని ఆరోపించారు. MOU కోసం ఇరాన్కు తాము ఒక్క పైసా కూడా ఇవ్వడం లేదు అని స్పష్టం చేశారు. 60 రోజుల కాల్పుల విరమణ కోసం MOUపై స్విట్జర్లాండ్లో అమెరికా, ఇరాన్ రేపు సంతకాలు చేయనున్నాయి. MOUలో హార్మజ్ జలసంధి విషయంలో పొందుపరిచిన నిబంధనలపై అమెరికా నిఘా విభాగం ఆందోళనగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందం వల్ల జలసంధిపై ఇరాన్కు గుత్తాధిపత్యం లభిస్తుందని ట్రంప్ ప్రభుత్వాన్ని హెచ్చరించినట్లు సమాచారం. విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో గాదే సాయికృష్ణ అదృశ్యం ఘటనను ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా పరిగణించారు. లాకప్ డెత్ అని, సాయికృష్ణను పోలీసులు కొట్టి చంపారు అంటూ వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు వెలికితీయాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను ఆదేశించారు. సింగపూర్ పర్యటన ముగించుకుని నిన్న మధ్యాహ్నం వెలగపూడిలోని సచివాలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి వెంటనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎస్ సాయి ప్రసాద్, డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్రలడ్డ, విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి, సాయికృష్ణ అదృశ్యం, లాకప్ డెత్ ఆరోపణలు, వాటి వెనుకున్న శక్తులు, కుల చిచ్చుకు జరుగుతున్న కుట్రలు, ఇతర పరిణామాలపై చర్చించారు. కేసులో పురోగతి, పోలీసుల పాత్ర, వాస్తవాలపై అధికారుల నుంచి వివరణ తీసుకున్నారు. కృష్ణలంక సీఐ నాగరాజును వీఆర్కు పంపామని డీజీపీ చెప్పారు. ఘటన తీవ్రత దృష్ట్యా సీఐని తక్షణమే సస్పెండ్ చేయాలని భేజీలో నిర్ణయించారు. సీనియర్ ఐపీఎస్ అధికారితో నిష్పక్షపాత విచారణ జరిపించి వాస్తవాలతో కూడిన నివేదిక ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు. ఈ ఘటనలో వారి పాత్ర ఎంత ఉన్నా ఉపేక్షించబోనని, శాఖాపరమైన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించినట్లు తెలిసిందే. ఇక ఈ వ్యవహారానికి కులం రంగు పులిమి శాంతి భద్రతలకు భంగం కలిగించేందుకు ప్రయత్నిస్తున్న శక్తులను ఎలా ఎదుర్కోవాలి అనే విషయమై ఉప ముఖ్యమంత్రి, పోలీసు ఉన్నతాధికారులతో సీఎం చర్చించినట్లు సమాచారం. అదృశ్యమైన సాయికృష్ణ ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక సీఐ ఒకే కులానికి చెందిన వారే అయినా ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రతి విషయాన్ని కులం వైపు తీసుకువెళ్తున్న శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఈ సమావేశంలో నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. కాగా సీఐ నాగరాజును 3 రోజుల కిందటే విజయవాడ కమిషనరేట్ నుంచి ఏలూరు రేంజ్కు బదిలీ చేశారు. ఏలూరు ఐజీ అశోక్ కుమార్ ఆయన్ను సస్పెండ్ చేసినట్లు సమాచారం. మరోవైపు సాయికృష్ణ అదృశ్యంపై సీనియర్ ఐపీఎస్తో విచారణకు సీఎం ఆదేశించారు. తక్షణమే రాజమండ్రి ఎస్పీ నరసింహ కిషోర్ను దర్యాప్తు అధికారిగా నియమించారు. విషయం ఏదైనా వివాదాస్పదం చేయాలి, చావును రాజకీయాలకు వాడుకోవాలి. ఇదే వైసీపీ పాలసీ. దీనికి అనుగుణంగా కొత్తగా కుల కుతంత్రాలకు తెరలేపుతోంది. విజయవాడకు చెందిన రౌడీ షీటర్ సాయికృష్ణ అదృశ్యం కేసును తెగేదాకా లాగాలని వైసీపీ అధ్యక్షుడు జగన్ తన పార్టీకి చెందిన కాపు నేతలను ఆదేశించారు. సాయికృష్ణ నేర నేపథ్యం ఎలా ఉన్నప్పటికీ ఆయన కాపు కులానికి చెందినందున ఈ విషయాన్ని తమకు అడ్వాంటేజ్గా మార్చుకోవాలని సూచించారు. నిన్న తాడేపల్లి ప్యాలెస్లో జగన్ మాజీ మంత్రి కన్నబాబుతో పాటు వైసీపీకి చెందిన పలువురు కాపు నేతలతో జగన్ సమావేశమయ్యారు. సాయికృష్ణ వివాదంలో నేరుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను ఇరికించాలని జగన్ సూటిగా చెప్పారు. నగరానికి చెందిన కాపు నాయకులను పిలిపించి హడావిడి చేయాలని, సాయికృష్ణ కుటుంబ సభ్యులను వదలొద్దు అని, కాపుల్లో భావోద్వేగాలు పెంచేలా ప్రెస్ మీట్లు పెట్టించాలి అని అన్నారు. సీఐని సస్పెండ్ చేస్తే సరిపోదని, కమిషనర్ రాజశేఖర్ బాబును సస్పెండ్ చేయాలని,
ఈ వివాదాన్ని అసలు వదలొద్దు అని ఆదేశించారు. ఎక్కడికక్కడ ధర్నాలు చేయాలని, మొత్తం విషయాన్ని తమకు అనుకూలంగా మార్చాలి అని జగన్ చెప్పినట్లు సమాచారం. ఈ వ్యవహారాన్ని పర్యవేక్షించే బాధ్యతను కన్నబాబుకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇక ఈ అగ్నికి జగన్ మీడియా అక్షరాల ఆజ్యం పోస్తోంది. విషయాన్ని నేరుగా చెప్పకుండా బాధితుల కులాన్ని బయటకు తీస్తోంది. కాపు యువకుడు, యాదవ్ బాధితుడు, ఇలా అదే పనిగా కులం పేరు ప్రస్తావిస్తోంది. నిజానికి విజయవాడ కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ ఒక రౌడీ షీటర్. ఆయనపై అత్యాచారంతో పాటు సుమారు 20 కేసులు నమోదయ్యాయి. పలు కేసుల్లో అరెస్ట్ అయ్యాడు. ఈ విషయాలు స్థానికంగా అందరికీ తెలుసు. అయినా సరే సాయికృష్ణ నేర చరిత్రను కాకుండా కులాన్ని మాత్రమే ప్రముఖంగా ప్రస్తావించడం గమనార్హం. ఇదంతా ప్రజలను కులాల వారీగా చీల్చడం, మరీ ముఖ్యంగా పవన్ కు వ్యతిరేకంగా కాపులను రెచ్చగొట్టడమేననే వ్యూహంలో భాగమే. డిఎస్సీపై ఎక్కడైనా చర్చకు సిద్ధమే అంటూ మంత్రి లోకేష్ జగన్ కు సవాల్ విసిరారు. తాను జగన్ రెడ్డి ఇంటికి 200 మీటర్ల దూరంలోనే ఉన్నానని, దమ్ముంటే స్పందించాలి అన్నారు. గొడ్డలి పార్టీ నేతల్లా తాను పారిపోయే రకం కాదని, డిఎస్సీపై ఎలాంటి అనుమానాలు ఉన్నా సమాధానం ఇచ్చేందుకు రెడీగా ఉన్నాను అని చెప్పారు. జగన్ ఎన్ని జన్మలెత్తినా డిఎస్సీని ఆపలేరని స్పష్టం చేశారు. ఆయన హయాంలో ఒక డిఎస్సీ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు అని, ఇచ్చి ఉంటే హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఏంటో అర్థమై ఉండేది అంటూ ఎద్దేవా చేశారు. డిఎస్సీని పూర్తి పారదర్శకంగా నిర్వహించామని లోకేష్ తెలియజేశారు. హారిజాంటల్, వర్టికల్ రిజర్వేషన్లను అధ్యయనం చేశాకే ఖచ్చితమైన నోటిఫికేషన్ ఇచ్చామని తెలియజేశారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా 150 రోజుల్లో 16,000 టీచర్ పోస్టులను భర్తీ చేశామన్నారు. మళ్లీ టెట్ పరీక్ష జరుగుతుందని, మళ్లీ డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని, టీచర్ ఉద్యోగాలను మళ్లీ భర్తీ చేస్తాము అని అన్నారు. సాక్షి క్యాలెండర్ కాదిది, 10,000 పోస్టులతో ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేశాము అన్నారు. మొదటిసారి డిఎస్సీలో హారిజాంటల్ రిజర్వేషన్ అమలు చేశాం. దీని గురించి యువత కూడా తెలుసుకోవాలి అన్నారు. ఏపీలో యోగాను సంజీవని పథకంతో అనుసంధానించడం ద్వారా ప్రతి ఇంటికి తీసుకువెళ్లాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఈ నెల 21న రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన యోగా డే నిర్వహణపై నిన్న సచివాలయంలో అధికారులతో ఆయన సమీక్షించారు. చేస్తున్న ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. యోగాంధ్రలో పాల్గొనే వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని నిర్దేశించారు. అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన యోగా మాస్టర్ ట్రైనర్లకు వచ్చే ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున ప్రత్యేక పురస్కారాలు అందించాలి అన్నారు. ఇంటింటికి యోగా ప్రధాన థీమ్గా ఏడాది పాటు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని తెలిపారు. ఈసారి ప్రత్యేక అతిథిగా వస్తున్న ప్రముఖ యోగా గురు బాబా రామ్దేవ్తో కలిసి ఈ నెల 20 ఉండవల్లి గుహల దగ్గర జరిగే యోగా కార్యక్రమంలో పాల్గొనాలని సీఎం నిర్ణయించారు. 21వ తేదీన విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి కార్యక్రమం నిర్వహిస్తారు. స్టేడియంలో 5 నుంచి 6,000 మంది యోగా చేసేలా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి కూడా బాబా రామ్దేవ్ హాజరవుతారు. వర్షం కారణంగా ఏమైనా అవాంతరం తలెత్తితే ప్రత్యామ్నాయంగా విజయవాడలోని అంబేద్కర్ కళావేదికలో 1000 మందితో కార్యక్రమం నిర్వహించేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇక యోగా ప్రచారంలో భాగంగా 19వ తేదీనే రాష్ట్రానికి వస్తున్న బాబా రామ్దేవ్ అదే రోజు సీఎంతో భేటీ అవుతారు. యోగాంధ్రలో భాగంగా ఇప్పటి వరకు 2.6 లక్షల మందిని ట్రైనర్లుగా తీర్చిదిద్దినట్లు అధికారులు వివరించారు. 21న యోగా డేలో పాల్గొనేందుకు ఇప్పటికే 1 కోటి మందికి పైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలియజేశారు. 18వ తేదీ నుంచి 20 వరకు విజయవాడలో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తామని, 21వ తేదీన 1.33 లక్షల సెంటర్లో యోగా కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. రిషికొండ ప్యాలెస్ ను అంతర్జాతీయ స్థాయి లగ్జరీ రిసార్ట్ గా మారుస్తామని కేబినెట్ సబ్ కమిటీ తెలియజేసింది. మెజారిటీ ప్రజల అభిప్రాయం మేరకు రిసార్ట్ గానే కొనసాగించాలని భావిస్తున్నామని చెప్పింది. దీన్ని పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంలో పెద్ద సంస్థలకు ఇస్తామని తెలిపింది. గత వైసీపీ ప్రభుత్వం సుమారు 450 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేసి నిర్మించిన ప్యాలెస్ ను ఏ విధంగా ఉపయోగించుకోవాలి అని అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని 6 నెలల క్రితం ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఇక కమిటీ సభ్యులైన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, పర్యాటక మంత్రి కందుల దుర్గేష్, జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా శ్రీ బాలా వీరాంజనేయ స్వామి, పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్, జిల్లా కలెక్టర్తో కలిసి భవనాన్ని, దానికి ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూములను పరిశీలించారు. అనంతరం లాసన్స్ బే కాలనీలోని యాత్రి నివాస్లో వారు సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఇక ప్యాలెస్ ను ఆతిథ్య రంగానికి కేటాయించాలని ప్రాథమికంగా కమిటీ అభిప్రాయపడుతుంది అన్నారు. సెంటిమెంట్ ను కూడా గౌరవిస్తూ ఒక బ్లాక్ ను కల్చరల్ లేదా హెరిటేజ్ సెంటర్ నిర్వహణకు కేటాయించేందుకు సూచన చేస్తామని అన్నారు. త్వరలోనే తమ నివేదికను ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశంలో సమర్పిస్తామన్నారు.
ఈ భవనం వినియోగంపై ప్రజల నుంచి అభిప్రాయాలు కోరినప్పుడు పలు ప్రతిపాదనలు వచ్చాయని, కొందరు మానసిక వైద్యశాలగా మార్చాలని, స్టేట్ గెస్ట్ హౌస్గా ఉంచాలని, కొందరైతే కూల్చివేయాలని కూడా సూచించారని అన్నారు. టీటీడీలో సిబ్బంది కొరత వెంటాడుతోంది. కొన్ని కీలక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరికొన్ని పోస్టుల్లో కింది స్థాయి అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో పలు విభాగాల్లో పనిభారం పెరిగింది. ఆ ప్రభావం అభివృద్ధి పనులపై పడింది. ఇంజనీరింగ్ విభాగాన్ని పరిశీలిస్తే ఏటా 475 కోట్ల మేర పనులు చేపడతారు. 2 నెలల క్రితం ఈ విభాగానికి చెందిన 5 అధికారులు పనిభారం తట్టుకోలేక వీఆర్ఎస్ తీసుకున్నారు. ప్రస్తుతం SE1, SE2, SE3 పోస్టులకు సంబంధించి ఈఈలకు అదనపు బాధ్యతలు అప్పగించారు. దేశవ్యాప్తంగా చేపట్టిన శ్రీవారి ఆలయాల నిర్మాణాలు ముందుకు కదలడం లేదు. గత 2 ఏళ్లలో అనేక పనులకు బోర్డు ఆమోదముద్ర వేసినా పలుచోట్ల పనులే ప్రారంభం కాలేదు. సీఎం చంద్రబాబు సూచనతో ఐటీ విభాగం కమాండ్ కంట్రోల్ను బలోపేతం చేసినా భవిష్యత్తులో మరింత పటిష్టమైన వ్యవస్థను రూపొందించాల్సి ఉంది. ప్రస్తుతం ఈ విభాగంలో డిప్యూటీ జీఎంగా ఈఈకి అదనపు బాధ్యతలు అప్పగించారు. డిప్యూటీ ఈఈకి ఈడీపీ మేనేజర్గా అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఏఈఓను కీలకమైన పోస్టింగ్లో నియమించారు. దీంతో పనులు అంతంత మాత్రంగా నడుస్తున్నాయి. ఎస్వీబీసీ ఛానల్కు సీఈఓ లేరు. తిరుపతి జేఈఓ ఈ బాధ్యతలు చూస్తున్నారు. ప్రభుత్వం నియమించాల్సిన చైర్మన్, డైరెక్టర్ పోస్టులు భర్తీ చేయలేదు. పబ్లికేషన్స్ విభాగంలోనూ ఖాళీలు ఉన్నాయి. ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి పోస్టులోనూ పూర్తిస్థాయి అధికారి లేరు. శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్, దాస సాహిత్య ఇలా పలు ప్రాజెక్టులకు అధికారులు కరువయ్యారు. రాజధాని అమరావతికి భూములు ఇవ్వడానికి వెనుకడుగు వేసిన రైతుల మనసు మారింది. భూ సమీకరణకు తాము కూడా ఇప్పుడు జేకొడుతున్నారు. వెలగపూడి గ్రామంలోని పెద్ద రైతు కారు మంచి రంగారావు కుటుంబం, బంధువులు మొత్తం 76 ఎకరాలు, రాయపూడి గ్రామానికి చెందిన గద్దె సత్యనారాయణ కుటుంబం 16 ఎకరాలు సిఆర్టీ కార్యాలయంలో నిన్న భూ సమీకరణకు ఇచ్చారు. వీరితో పాటు తూళ్లూరు, రాయపూడి, వెలగపూడి గ్రామాలకు చెందిన రైతులు మొత్తం 106 ఎకరాల భూమిని సమీకరణకు అంగీకరిస్తూ పత్రాలు అధికారులకు అందజేశారు. వచ్చే రోజుల్లో మరింత మంది రైతులు ముందుకు వచ్చే అవకాశం ఉంది. దీంతో అమరావతి నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోతున్నట్లే అని భావిస్తున్నారు. రాజధాని నిర్మాణం కోసం తొలి విడత భూ సమీకరణ చేపట్టిన సమయంలో మెజారిటీ రైతులు దానికి సంసిద్ధత తెలియజేశారు. ఫలితంగా 28,973 మంది రైతులు 34,162 ఎకరాలను సమీకరణకు ఇచ్చారు. మరో 6,381 మంది రైతులు 3,522 ఎకరాలు ఇవ్వాల్సి ఉంది. రకరకాల కారణాలతో వీరంతా వెనకడుగు వేశారు. 2019-24 మధ్య వైసీపీ పాలనలో భూ సమీకరణ ప్రక్రియ ఆగిపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ భూ సమీకరణ కార్యక్రమంలో కదలిక వచ్చింది. ఒక్కొక్కరిగా రైతులు భూ సమీకరణకు ముందుకొస్తున్నారు. ఇటీవలి ఉండవల్లి, పెనుమాక గ్రామాల రైతులు కొందరు మాజీ సీఎం జగన్ను కలిశారు. తమ భూములు బలవంతంగా లాక్కుంటున్నారని, వాటిని ఇచ్చేదే లేదు అని వారు చెప్పారు. కానీ ఆ మరుసటి రోజే జగన్ను కలిసిన రైతులు ఒకరైన అశోక్ మనసు మార్చుకొని భూ సమీకరణకు తన భూమిని ఇచ్చారు. తాజాగా ఎవరూ ఊహించని రీతిలో పెద్ద రైతులు ముందుకు వచ్చారు. వాస్తవానికి నిన్న 220 ఎకరాల భూమి సమీకరణకు ఇచ్చేందుకు రైతులు సిద్ధమయ్యారు. అయితే ఇంత పెద్ద మొత్తంలో భూ సమీకరణకు ఇస్తున్న నేపథ్యంలో స్వయంగా మంత్రికే తమ ఆమోద పత్రాలు ఇవ్వాలని వారు భావించారు. అయితే 106 ఎకరాలు అధికారులకు ఇచ్చారు. త్వరలో రాయపూడి, మందడం, మల్కాపురం గ్రామాలకు చెందిన రైతులు 130 ఎకరాల వరకు భూమిని ఇవ్వనున్నారు. సర్కార్ బడుల్లో పిల్లల నమోదును పెంచడం కోసం ప్రభుత్వం ఎంత ప్రచారం కల్పిస్తుందో ఉపాధ్యాయులు కూడా అదే స్ఫూర్తితో శ్రమిస్తున్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం రామలింగాపురం యూపీ పాఠశాల హెచ్ఎం గొర్లె పద్మావతి ప్రభుత్వ బడిలో చేరిన వారికి తన సొంత డబ్బులతో బహుమతులు ఇస్తామని ప్రకటించారు. పాఠశాలలో 5వ తరగతి పూర్తి చేసి ప్రైవేట్ పాఠశాలకు వెళ్లకుండా అదే స్కూల్లో 6వ తరగతిలో చేరిన 3 విద్యార్థులకు హెచ్ఎం పద్మావతి 16,500 విలువ చేసే 3 కొత్త సైకిళ్లను కొనుగోలు చేసి పంపిణీ చేశారు. ఇలా ఎంతమంది చేరినా సైకిల్ ఇస్తాము అని ఆమె ప్రకటించడం విశేషం. అలాగే మిగిలిన తరగతుల్లో చేరిన వారికి స్టీలు కంచాలు పంపిణీ చేశారు. మార్కాపురం మండలంలోని బోడపాడు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నో అడ్మిషన్ బోర్డు పెట్టారు. పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు 2026-27 విద్యా సంవత్సరానికి మొత్తం 161 మంది విద్యార్థులు ఉన్నట్లు ప్రధాన ఉపాధ్యాయులు వాకప్ చేసి తెలియజేశారు. ఇక ఈ ఏడాది కొత్తగా 65 అడ్మిషన్లు రాగా వారిలో 60 మంది ప్రైవేట్ స్కూళ్ల నుంచి వచ్చిన వారు కావడం విశేషం. దీంతో సీట్లు ఫుల్ అవడంతో బుధవారం నో అడ్మిషన్ బోర్డును ఏర్పాటు చేశారు. గత ఏడాది కూడా నో అడ్మిషన్ బోర్డు పెట్టడంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నుంచి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందనలు అందుకున్నారు. తెలంగాణ భవిష్యత్తు రాష్ట్ర పునర్నిర్మాణం అద్దాల మేడల్లోనే, రంగుల గోడల్లోనూ లేదని
తరగతి గదుల్లోనే ఉంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే విద్యారంగానికి ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యత ఇస్తుంది అన్నారు. రాష్ట్ర బడ్జెట్లో 8.5% విద్యారంగానికే ఖర్చు చేస్తున్నామని గుర్తు చేశారు. రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో 15 కోట్ల వ్యయంతో నిర్మించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ను సీఎం ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలకు తమ పిల్లలు వెళ్తే సరైన చదువు రాదని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరకవు అనే అనుమానాలు ఇప్పటికీ విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నాయి అన్నారు. వీటిని తొలగించి తల్లిదండ్రులు ఆత్మవిశ్వాసం పెంచేందుకే తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు విద్యా కమిషన్ ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ నుంచి డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్, ఐపీఎస్లను ఈ రాష్ట్రాన్ని ఏలే నాయకులను తయారు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలను పునరుద్ధరించడం కోసం విద్యా కమిషన్ ఏర్పాటు చేసి చైర్మన్గా అకునూరి మురళిని నియమించామని అన్నారు. ఆయన దేశమంతా పర్యటించడమే కాక ఇతర దేశాల్లోని విద్యా వ్యవస్థలను కూడా అధ్యయనం చేసి ప్రభుత్వానికి ఒక నివేదిక అందించారని చెప్పారు. ఆ సూచనల మేరకు అన్ని హంగులతో పబ్లిక్ స్కూళ్ల నిర్మాణం చేపట్టామని సీఎం వెల్లడించారు. విద్యనే ఆత్మగౌరవం, ఆయుధం అన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తామని అన్నారు. విద్య మాత్రమే మన జీవితాలను సమూలంగా మార్చగలదని, సమాజంలో అసమానతలను పోవాలి అంటే అందరికీ నాణ్యమైన విద్య అవసరమని సీఎం ఉద్ఘాటించారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మానవత్వం చాటుకున్నారు. అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతూ మంచానికే పరిమితమైన తన అభిమాని పునుగంటి నిరంజన్ కోసం నిన్న హనుమకొండ వచ్చారు. పవన్ కళ్యాణ్ను ఒక్కసారైనా ప్రత్యక్షంగా కలవాలి అనే నిరంజన్ ఆకాంక్షను వీడియోల ద్వారా తెలుసుకున్న జనసేనాని ఆ కోరికను నెరవేర్చారు. మంచంపై కదల్లేని స్థితిలో ఉన్న నిరంజన్ను చూసి చలించిపోయారు. ఆ మంచంపైనే కూర్చొని నిరంజన్ చేతిని ఆప్యాయంగా ముద్దాడిన పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నావ్ అంటూ ఆత్మీయంగా పలకరించారు. ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగారు. అధైర్యపడకు, మరింత మంచి చికిత్స అందిస్తే తప్పకుండా కోలుకుంటావు అన్నారు. లేచి తిరుగుతావని ధైర్యం చెప్పి ఉత్సాహపరిచారు. తన వెంట తీసుకువచ్చిన తిరుమల వెంకటేశ్వర స్వామివారి శేష వస్త్రాన్ని నిరంజన్కు కప్పిన పవన్ కళ్యాణ్ స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని కూడా అందజేశారు. అలాగే నిరంజన్కు ప్రేమతో పవన్ కళ్యాణ్ అని రాసిన గబ్బర్ సింగ్ సినిమా ఫోటో ఫ్రేమ్ను బహుకరించారు. ఇక నిరంజన్ ఆరోగ్యం కోసం భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయిస్తానని తెలియజేశారు. అన్నట్టుగానే దేవాలయాన్ని సందర్శించి నిరంజన్ పేరు మీద ప్రత్యేక పూజలు చేయించారు. మాట్లాడలేని స్థితిలో ఉన్న నిరంజన్లో పవన్ కళ్యాణ్ను ప్రత్యక్షంగా చూడగానే ఎక్కడలేని ఉత్సాహం కనిపించింది. 7 ఏళ్ల వరకు బాగానే ఉన్న నిరంజన్ ఆరోగ్యం డ్యూచెస్ మస్కులర్ డిస్ట్రోఫీ అనే జన్యు సంబంధమైన వ్యాధి వల్ల క్రమంగా క్షీణిస్తోంది అని బాలుడి తల్లి మానస విలపిస్తూ పవన్ కళ్యాణ్కు పరిస్థితిని వివరించారు. కదల్లేని స్థితి నుంచి చివరికి మంచానికే పరిమితమయ్యాడని చెప్పారు. దీంతో భావోద్వేగానికి గురైన పవన్ కంటతడి పెట్టుకున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ను అనుసరిస్తూ నిరంజన్ చేసిన డాన్స్ల వీడియోలను పవన్ కళ్యాణ్ ఆసక్తిగా తిలకించారు. రాయదుర్గంలో ఇటీవల ఎకరం 237 కోట్ల రికార్డు ధర పలికిన 6.29 ఎకరాల భూమిలో 5 ఎకరాలు తమవేనని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలియజేసింది. గతంలో తమకు అమ్మిన భూమిని తమకు అప్పచెప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎలా వేలం వేస్తుంది అంటూ హైకోర్టును ఆశ్రయించింది. వేలం ఆపాలని గతంలో దాఖలు చేసిన పిటిషన్తో పాటు మొత్తం 3 వేర్వేరు పిటిషన్లు వేసింది. దీనిపై జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ ధర్మాసనం ముందు ఇవాళ విచారణ జరగనుంది. ఆ భూమి తమదేనని ఎస్బీఐ చెప్పడం సంచలనం సృష్టిస్తోంది. రాయదుర్గంలోని హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో 20,239 చదరపు మీటర్లు వేలానికి పెట్టడంపై ఎస్బీఐ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. భూమిని వేలంలో దక్కించుకున్న గౌర వెంచర్స్ కు ఎలాంటి హక్కులు లభించవని పిటిషన్లో తెలియజేసింది. 5 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా తమకు విక్రయించిందని, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 2010లోనే 13.33 లక్షలకు వాటిని కొనుగోలు చేసినట్లు తెలిపింది. అప్పుడు ప్రభుత్వంతో జరిగిన ఒప్పందంలో తిరిగి భూమిని తీసుకునేలా ఎలాంటి నిబంధనలు లేవని చెప్పింది. ఇటీవల మే 20న సదరు భూమిలో నిర్మాణాలు చేపట్టలేదు కాబట్టి కేటాయింపును రద్దు చేస్తున్నట్లు లెటర్ జారీ చేశారని, అది తమకు అందలేదు అని తెలిపింది. విద్యుత్ ఉద్యోగులకు 1.6% డిఏ పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో వారి డిఏ 17.651% నుంచి 19.272కు పెరిగింది. విద్యుత్ రంగ సంస్థల్లోని మొత్తం 70,804 మంది సిబ్బంది, పెన్షనర్లు డిఏ పెంపు వల్ల ప్రయోజనం పొందనున్నారు. దీనివల్ల ప్రభుత్వంపై నెలకు 9.35 లక్షల అదనపు భారం పడనుంది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నిన్న విద్యుత్ సంస్థలు ఇంధన శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. విద్యుత్ సంస్థల ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చేలా డిఏ పెంచే ప్రతిపాదనకు ఈ సమావేశంలో భట్టి పచ్చజెండా ఊపారు. రానున్న వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు సన్నద్ధం కావాలని భట్టి ఆదేశించారు.
క్షేత్రస్థాయి అధికారులు, ఇంజనీర్లు, సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉండాలి అన్నారు. విద్యుత్ మౌలిక సదుపాయాలకు ప్రణాళికపై సూచనలు చేశారు. వేసవిలో రికార్డు స్థాయిలో డిమాండ్ తలెత్తిన విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా చూసిన అధికారులను, సిబ్బందిని అభినందించారు. తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సిన రైతు బీమా ప్రీమియం బకాయిలు పెరిగిపోవడం వేలాది మంది రైతు కుటుంబాలు పాలిట శాపంగా మారింది. గతంలో ప్రీమియం చెల్లింపులు ఆలస్యమైన పెండింగ్ మొత్తాన్ని వడ్డీతో కలిపి తీసుకుంటూ ఎప్పటికప్పుడు క్లెయిమ్లను క్లియర్ చేసిన ఎల్ఐసి ఈసారి నిబంధనలు మార్చింది. పూర్తి ప్రీమియం చెల్లిస్తేనే క్లెయిమ్లు అనుమతిస్తామని స్పష్టం చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 7,606 క్లెయిమ్లు పెండింగ్లో పడ్డాయి. ఫలితంగా వివిధ కారణాలతో మృత్యువాత పడిన రైతుల కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. పరిహారం కోసం మృతుల కుటుంబ సభ్యులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాయి. మార్కెట్లలో పంట ఉత్పత్తుల ధరలపై ఎల్నినో బాగా ప్రభావం చూపుతుంది. రాబోయే ఖరీఫ్లో ఎల్నినో కారణంగా వర్షాలు తక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ ఇస్తున్న సమాచారంతో వ్యాపారులు అప్రమత్తమయ్యారు. ప్రధాన పంట అయిన ఆర్ఎన్ఆర్ రకం ధాన్యానికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది అనే అంచనాతో మార్కెట్లో దాని ధర పెంచారు. మహబూబాబాద్ జిల్లా కే సముద్రం వ్యవసాయ మార్కెట్లో నిన్న ఈ ధాన్యం ధర ఈ సీజన్లో అత్యధికంగా క్వింటాకు 2,906గా నమోదైంది. గత 15 రోజులుగా ఈ మార్కెట్లో ఆర్ఎన్ఆర్ రకం వడ్ల ధర రోజు రోజుకు పెరుగుతూ వచ్చింది. స్థానిక మార్కెట్కు నిన్న 11 మంది రైతులు 274 బస్తాల్లో ఆర్ఎన్ఆర్ ధాన్యాన్ని తీసుకురాగా ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ విధానంలో ఈ వేలంలో క్వింటాకు గరిష్టంగా 2,906, కనిష్టంగా 2,226, సగటున 2,589 ధరలకు వ్యాపారులు కొనుగోలు చేశారు. ఈ ధాన్యానికి ప్రభుత్వ కనీస మద్దతు ధర క్వింటాకు 2,389 ఉండగా ఈ సీజన్లో అంతకంటే ఎక్కువగానే మార్కెట్లో ధరలు పలికాయి. ధాన్యానికి డిమాండ్ ఏర్పడడంతో ఇక్కడి మార్కెట్లో ఈ సీజన్లో గత 15 రోజులుగా సగటు ధర పెరుగుతూ వస్తోంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో భాగంగా తొలగిస్తున్న ఓట్లలో మైనార్టీల ఓట్లే అధికంగా ఉంటున్నాయని మంత్రి అజరుద్దీన్ అన్నారు. బీహార్, బెంగాల్లో నిర్వహించిన ఎస్ఐఆర్లలో ఇదే జరిగింది అన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఈ నెల 25 నుంచి చేపట్టనున్న ఎస్ఐఆర్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ ప్రక్రియలో అర్హత గల వారి ఓట్లు పోకుండా తాము చర్యలు తీసుకుంటామని చెప్పారు. హిందూ పసిఫిక్ మహాసముద్రాల మధ్య వ్యూహాత్మక అనుసంధానంపై అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది. యుఎస్ ఇండో పసిఫిక్ కమాండ్గా ఉన్న పేరులో ఇండోను తొలగించింది. కేవలం యుఎస్ పసిఫిక్ కమాండ్గా పునరుద్ధరిస్తున్నట్లు అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ ప్రకటించింది. అదే సమయంలో కమాండ్ ఏరియాను తెలిపే మ్యాప్లోనూ భారతదేశ పరిధిని మార్చేసింది. భారత పరిధిలో ఉన్న పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ను పాక్ పరిధిలో ఉన్నట్లు చూపించింది. ఇక వాస్తవానికి 2018 వరకు యుఎస్ పసిఫిక్ కమాండ్గానే ఈ పేరు కొనసాగింది. కానీ అప్పట్లో భారత్కు ప్రాధాన్యం కల్పిస్తూ ఇండో పేరును కూడా చేర్చారు. తాజాగా పాత పేరునే పునరుద్ధరిస్తున్నట్లు పెంటగాన్ వర్గాలు తెలియజేశాయి. నీట్ పరీక్ష నేపథ్యంలో తమ మీద భారత ప్రభుత్వం విధించిన తాత్కాలిక నిషేధం వెనుక రిలయన్స్, వాట్సాప్ల కుట్రలు ఉండవచ్చు అని టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు సీఈఓ పావెల్ దురేవ్ ఆరోపించారు. ఇక వాటర్ గేట్వే ప్రోటోకాల్ అనే టెక్నాలజీతో భారత్ బయట యూఏఈ తదితర దేశాల్లో కూడా టెలిగ్రామ్ సేవలు కోట్లాది మంది వినియోగదారులకు అందుబాటులో లేకుండా చేస్తున్నారు అని తెలియజేశారు. ఈ మేరకు ఎక్స్లో ఆయన ఒక పోస్ట్ పెట్టారు. ఇది కావాలని చేసిన కుట్ర అని, పలుమార్లు ఫిర్యాదులు చేసినా కూడా రిలయన్స్ పట్టించుకోలేదు అన్నారు. వాట్సాప్ యాజమాన్య సంస్థ మెటాకు రిలయన్స్లో కూడా కొంత వాటా ఉన్నందున పోటీ యుద్ధంలో భాగంగా ఇలా వ్యవహరిస్తూ ఉండవచ్చు అని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్నెట్ రూటింగ్ను ఇలా దుర్వినియోగపరచడం దారుణమని అన్నారు. రిలయన్స్ నుంచి వచ్చే అనధికారిక బీజేపీ అనౌన్స్మెంట్లను తిరస్కరించాలి అని నెట్వర్క్ ఆపరేటర్లను కోరుతున్నాను అని తెలియజేశారు. ఈ ఆరోపణల్లో వాస్తవం లేదని టెలికాం పరిశ్రమకు చెందిన ఓ సీనియర్ అధికారి తెలియజేశారు. బీజేపీ రూటింగ్ సమస్యలకు సంబంధించి పావెల్ చెప్పిన కంపెనీ రిలయన్స్ కమ్యూనికేషన్స్ అని, దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన జియోకు సంబంధం లేదు అన్నారు. ఈ రెండింటినీ ఒకటిగా పావెల్ పొరపడినట్లు ఉన్నారని తెలియజేశారు. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులను వచ్చే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించుకోవాలని సంకల్పించిన ఎన్డీఏ ప్రభుత్వం అందుకు వీలుగా ఎంపీల సంఖ్యను పెంచుకునే దిశలా వ్యూహాలకు పదును పెట్టింది. అందులో భాగంగా విపక్షాల్లో చీలికలు తెచ్చి వాటిని ముక్కలు చెక్కలు చేసే ప్రయత్నాలను ముమ్మరం చేస్తుంది. ఉద్దవ్ ఠాక్రే శివసేనలో తాజా తిరుగుబాటు, సమాజ్వాదీ కూడా అదే బాటలో నడుస్తుందన్న లీకులు అందులో భాగమే. దేశ విద్యా వ్యవస్థ దోపిడీ యంత్రంలా మారిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అక్రమాలు, పేపర్ లీకులు విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు.
నీట్ విద్యార్థుల మరణాలు విచ్ఛిన్నమైన అవినీతిమయమైన వ్యవస్థకు నిదర్శనమని అన్నారు. ఇక వారి మరణాలకు మోదీ సర్కార్, విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్దే బాధ్యత అని, విద్యార్థుల భవిష్యత్తులో వ్యాపారం చేసేవారికి వారు అండగా నిలిచారని ఆరోపించారు. ఇక నిన్న రాజస్థాన్లోని కోటాలో విద్యార్థుల గొంతుక పేరుతో కాంగ్రెస్ నిర్వహించిన మహార్యాలీలో రాహుల్ మాట్లాడారు. ఒక పరీక్ష కోసం పేద మధ్యతరగతి ప్రజల నుంచి దేశ విద్యా బడ్జెట్కు సమానమైన డబ్బును దోచుకుంటున్నారు అని ఆయన ఆరోపించారు. భారతీయ బ్యాంకింగ్ నిబంధనలను ఉల్లంఘించి విదేశాల నుంచి అడ్డదారిలో నిధులను మన దేశంలో మళ్లించడానికి వినియోగిస్తున్న ఓ అధునాతన అంతర్జాతీయ నెట్వర్క్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తులో వెలుగు చూసింది. ఖాతాదారులు కాని భారత్లోని వ్యక్తులకు అమెరికాకు చెందిన ట్రూయిస్ట్ బ్యాంక్ డెబిట్ కార్డులు జారీ చేస్తుందని విచారణలో ఈడీ కనుగొంది. దీని వెనకాల అమెరికాకు చెందిన ఎన్జీఓ ది తిమోతి ఇనిషియేట్ ఉన్నట్లు గుర్తించింది. విదేశీ డెబిట్ కార్డుల నెట్వర్క్ ద్వారా దేశంలోకి విదేశీ నిధులను మళ్లించడానికి భారత్కు చెందిన వ్యక్తులను వినియోగించుకున్న కుట్ర వ్యవహారం దీనిలో ఉంది. 2009 నుంచి ట్రూయిస్ట్ బ్యాంకు భారతదేశ వ్యాప్తంగా 1000కి పైగా డెబిట్ కార్డులను జారీ చేసినట్లు దర్యాప్తులో బయటపడింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా జూలై 14న చేపట్టనున్న అంతర్జాతీయ అంతరిక్ష యాత్రకు ఇండో అమెరికన్ అయిన అనిల్ మెనన్ వెళ్లనున్నారు. ఇక మరో 2 వ్యోమగాములు ప్యోటర్ డుబ్రేవ్, అన్నా కికినాలతో కలిసి ఆయన ఈ యాత్ర జరపనున్నారు. ఇక వీరు 240 రోజుల పాటు అంతరిక్షంలో గడపనున్నారు. జూన్ 22న ఈ యాత్రకు సంబంధించి అనిల్ మెనన్ ఇంటర్వ్యూలు ఇస్తారు అని నాసా తెలియజేసింది. 2021లో వ్యోమగామిగా ఎంపికైన అనిల్ భారత, ఉక్రెయిన్ తల్లిదండ్రులకు జన్మించిన అమెరికన్ పౌరుడు. ఇక 2024లో ఆస్ట్రోనాట్ క్లాస్ గ్రాడ్యుయేట్ అయ్యారు. అంతకుముందు హార్వర్డ్ నుంచి బ్యాచిలర్ డిగ్రీ, స్టాన్ఫోర్డ్ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్, మెడికల్లో మాస్టర్ డిగ్రీలను అందుకున్నారు. వ్యోమగామి కాకముందు నాసా ఎక్స్పెడిషన్ ఫ్లైట్ సర్జన్ గాను పనిచేశారు. మహిళల T20 వరల్డ్ కప్ లో భారత జట్టు అదరగొడుతోంది. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన తన సూపర్ ఫామ్ కొనసాగించగా మరో ఓపెనర్ షఫాలి వర్మ ఆల్రౌండ్ షో కనబరిచింది. ఇక బౌలింగ్లో ఆంధ్ర స్పిన్నర్ శ్రీచరణి ప్రత్యర్థిని వణికించగా నిన్న నెదర్లాండ్స్తో జరిగిన ఈ మ్యాచ్లో భారత్ 95 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం గ్రూప్ ఏలో హర్మన్ సేన 4 పాయింట్లతో టాప్లో ఉంది. ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 20 ఓవర్లో 5 వికెట్లకు 209 పరుగులు చేసింది. రిచా చివర్లో వేగం చూపించింది. డీలాంగేకు 2 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదన్లో నెదర్లాండ్స్ 17.3 ఓవర్లో 114 పరుగులకే కుప్పకూలిపోయింది. కెప్టెన్ డి లీడ్ సిగెర్స్ మినహా అంతా విఫలమయ్యారు. షఫాలీకి 3, నందినికి 2 వికెట్లు దక్కాయి. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా మంథానా నిలిచింది.